గురుగారు, ఈ వారం తులారాశి వారికి ఎలా ఉంది? తులారాశి వారికి ఎప్పటిలాగానే 5 గ్రహాలు బ్రహ్మాండంగా యోగిస్తున్నాయి. 9లో గురువు, ఏకాదశంలో కేతువు, అష్టమంలో శుక్రుడు, 6లో కుజ శనులు. శుభకాలం కొనసాగుతోంది. అదృష్ట యోగం ఉన్నది. అవసరాలకు తగ్గట్టుగా ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేసుకోండి. ఆశించిన విధంగా ఫలితాలు వెంటనే సిద్ధిస్తాయి. కేవలం ఊహలకే పరిమితం కాకుండా కార్యసిద్ధికి అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేసి నిరంతర సాధనతో వాటిని హస్తగతం చేసుకోవాలి. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని ధర్మబద్ధంగా పనిచేయడం ద్వారా కలిసి వస్తుంది. మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో మీ ప్రతిభను అందరూ గుర్తిస్తారు. ప్రశంసలుంటాయి. పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు. కొందరికి మీ వల్ల మేలు జరుగుతుంది. వ్యాపార పరంగా మంచి ఫలితాలు రావాలంటే ఏకాగ్రతతో పనిచేయాలి. మన పనులు మనమే చేసుకోవాలి. ఇతరులపై ఆధారపడకూడదు. పెట్టుబడుల విషయంలో 1-2 సార్లు ఆలోచించండి. ఇతరులపై ఆధారపడకుండా నిర్ణయాలు తీసుకుంటే ఏ ఇబ్బంది ఉండదు. ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉన్నాయి. ధనాన్ని వృద్ధి చేసుకోవడానికి పరిస్థితులు సహకరిస్తాయి. సరైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మేలు జరుగుతుంది. తులారాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? తులారాశి వారు లక్ష్మీ ధ్యానం చేయడం మంచిది. తులారాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే వారికి బాగుంటుంది గురుగారు? చంద్రుడు ద్వితీయంలో ఉన్నారు. చంద్ర భగవానుని ప్రత్యక్షంగా దర్శనం చేయండి. వారు ఎటువంటి దానాలు చేయాలి? కొద్దిగా బియ్యం దానం చేయండి.